మిత్రులందరికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నయవంచన బీసీలను మోసం కామారెడ్డి డిక్లరేషన్ అంటే చాలా ఉన్నాయి కానీ కేవలం ఈ రిజర్వేషనే ఒక డిక్లరేషన్గా ఒక బీసీ ముఖ్య చట్టబద్ధత లేదు. మీరు ఏమన్నారు? చట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. చట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. 6 నెలలు ఇస్తామన్నారు కానీ 15 నెలలు నేను నిద్రపోయినరు. చివరి ఈ 2 నెలలు హడావుడి చేసి ఎక్కడ లేనటువంటి హడావుడి చేసి నిజంగా ఇస్తున్నట్టు భ్రమలు కలిగించి చివరి ఈ 2 నెలలు హడావుడి చేసి పొలిటికల్ రిజర్వేషన్ ఈ 2 కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించారు. అక్కడ ఒక ధర్నా చేయలేదు. ఒక్క ఎంపీ ఉన్నటువంటి కేసీఆర్ గారు దేశంలో అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చిండు. 247 ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి ఒక్క మాట మాట్లాడలేదు. టీఆర్ఎస్ పార్టీని అంటారు ధర్నాకి ఎందుకు రాలేదని. అసలు రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదని మీరు చెప్పాలా? అది వదిలిపెట్టి మమ్మల్ని పిలవకుండా మీరు రాలేదని చెప్పి అబాండాలేని ప్రయత్నం చేసిండ్రు. వచ్చిండ్రు, అసెంబ్లీ ప్రోగ్ అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, చివరకు జీవో ఇచ్చిండ్రు. గవర్నర్ సంతకం గాంధీ చట్టం కానటువంటిది జీవో ఇచ్చిండ్రు. అంటే లాస్ట్ డేట్ అయిపోతుందా? ఇలా హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది. మరి ఇలా సుప్రీంకోర్టు పోయినరు. సుప్రీంకోర్టులో డిప్యూటీ సీఎం మంత్రులు పోయినరు. ఏదో కొట్లాడుతున్నాం చూసినావా అని ప్రజలను మోసం చేయడానికి. ఇక్కడ మంత్రులందరూ పోయినరు హైకోర్టులో. చివరకు మేము మొదటి నుంచి చెప్తున్నాం చట్టమే లేనిది ఎట్లా ఇస్తుంది జడ్జి? చట్టమే లేదు. బీహార్లో తీర్పిచ్చింది. మహారాష్ట్రలో 2 సంవత్సరాలు ఎలక్షన్ అయిన తర్వాత కూడా కొట్టేసింది, ఇంటికి వెళ్ళిపోయారు. తమిళనాడులో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, పంజాబ్లో అనేక రాష్ట్రాల్లో హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొట్టేసినా ఇలా మేము ఏదో ప్రయత్నం చేయాలని చెప్తే ఎవడు నమ్మరు. ఇలా బీసీలలో చాలామంది చదువుకున్నారు. గురుకులలో తెలంగాణలో ఇంకా అత్యంత చదువుకొని విజ్ఞానవంతులు ఉన్నారు. కనుక ఈరోజు వాళ్ళు మద్దతు అడిగినారు. మేమే మా పార్టీ నుంచి ఏదో కార్యక్రమం తీసుకోవాలనుకునే సమయంలో వాళ్ళు మద్దతు అడిగిన కనుక మొదటి నుంచి మనం కూడా కొట్లాడుతున్నాం. మనమే క్లారిటీగా ఉన్నాం. అందరికన్నా క్లారిటీగా రాజ్యాంగ సవరణ చేయాలని మన పార్టీ ఒక్కటే క్లారిటీగా ఉంది. మరి కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే 2 నిమిషాలు అయిపోతుంది మా కేటీఆర్ గారు చెప్పిండు. కానీ వాళ్ళ చేతిలో ఉన్నా ఇది వాళ్ళ చేతిలో లేదు అనేటువంటి అంశాన్ని ప్రజలకు తెలియజేసేటట్లు భ్రమలు చేస్తారు. కనుక మరి ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడి వాళ్ళక్కడే ప్రతి ఒక్కరు పాల్గొనాలా. పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలి. దయచేసి ప్రైవేటు విద్యాసంస్థలు, గవర్నమెంట్ కాకుండా అన్నీ కూడా ఆర్టీసీ, ముఖ్యంగా ఆర్టీసీ, ప్రైవేటు ఆర్టీసీ ఉద్యోగులారా దయచేసి మీకు కూడా మోసం జరిగింది. మీరే స్వచ్ఛందంగా బంద్ చేయాలా? వద్దు. తెలంగాణ తరహా ఉద్యమ తరహా మరి అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి పాల్గొనాలి. హైదరాబాద్లో దయచేసి మాకేం సంబంధం లేదన్నట్లు మీరు చేయొద్దు. ఎందుకంటే చాలా కోపంగా ఉన్నారు. ఆక్రోశంలో వచ్చి మళ్ళీ ఏదైనా వలగొట్టినా ఏదైనా చేసినా మళ్ళీ మమ్మల్ని అనొద్దు. ఎందుకంటే పిల్లలందరూ కూడా కింద చాలా ఆవేశంగా ఉన్నారు. మరి ఎవరైనా బస్సు లాంటివి పెట్టినా లేకపోతే ఇంకేమైనా తలగబెట్టినా కొట్లాటైనా మరి మాకు సంబంధం లేదు. మేము చెప్తున్నాం మర్యాదగా మీ అంతకు మీరు బంద్ చేసుకొని బంధుకు సంపూర్ణ మద్దతు ఇవ్వండి. ఒకవేళ మీరు అది చేస్తే కూడా మేము కూడా ఎవడెవడు చేసినా రాసి పెట్టుకుంటాం. మేము కూడా ఎవడెవడు ఓపెన్ చేసిండు, ఎవడెవడు వ్యతిరేకం చేసినాడు చూస్తాము. మాకు కూడా సమయం వస్తుంది ఖచ్చితంగా. మా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఇది. దాన్ని మీరు సహకరిస్తే మీకు కూడా మేము అందరం సహకరిస్తాం. ఫ్యూచర్లో మీరు సహకరించకపోతే మీకు ఎంత దూరం ఉంటుందో మాకు కూడా మీలో అంతే దూరం ఉంటుంది. కనుక దయచేసి దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. మీ కేసులకు పీసులకు ఎవడు భయపడు, ప్రాణాలే తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాను. ఇదేం పెద్ద లెక్క కూడా కాదు. కనుక మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ మేము దీని తర్వాత మా అన్న చెప్పినట్లు మేము అందరం కూర్చొని మాట్లాడుకుని ప్రకటిస్తామని సంపూర్ణమైన మద్దతు అందరూ సంబంధ వర్గాలు, వీళ్ళు వాళ్ళని కాదు, ప్రైవేటు గిరివేటు కాదు, ఈ చాలామంది విద్యాసంస్థలు ఉన్నాయి. దయచేసి మరి మీరు అందరూ కూడా మీరు అందరూ చెప్పుకోవాలి. ఒక బీసీలే కాదు, దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. ఎవరు